అందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈరోజు తీసుకున్న అంశం స్మృతుల దొంతర. ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపికైన వాటితో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఉంటుంది. స్మృతుల దొంతర అనగానే ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో బాల్యం నుంచి ఎదిగే క్రమంలో ఎన్నో స్మృతులు ఉంటాయి. ఆ స్మృతులను వారి కళల్లో ఏ విధంగా ఆవిష్కరించారో ఈరోజు కవితా గానలహరిలో విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. సమూహ కవులకు కవయిత్రులకు ఆహ్వానం పలికే ముందు గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారములండి. నా పేరు కాసర లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవిత స్మృతుల దొంతరలు అనే అంశానికి మాయని జ్ఞాపకాలు అనే శీర్షికతో నేను రాసినటువంటి కవిత. మనసు వేదిక పైన స్మృతులన్నీ నాట్యమాడుతున్న వేళ ఆనందం హాయిని వెంట పెట్టుకు వచ్చి ఎంత మైమరచి తిలకిస్తుందో. జ్ఞాపకాలు చాపను పరుచుకొని ముచ్చట్లాడే వేళ ఎన్నెన్ని ఊసులు అందంగా అలంకరించుకొని తొంగి తొంగి చూస్తాయో. మలిసంధ్యలో తొలిపొద్దు అల్లర్లు కుంటె కోణంగులై కవ్వించుచుంటే నవోన్మేషమేదో నగారాం రోగించిన భావన. జీవనయానంలో సుఖదుఖాలు పోటీ పడుతుంటే అనుభవాలు న్యాయాధీశులై రాజీ కుదిర్చి సంతోషాల చందన మధ్యన మధురమైన స్మృతులు కనుల ముందు సీతాకోక చిలుకలై సయ్యాటలాడుతున్నాయి. దాస్యం లక్ష్మయ్య గారికి, సేనాధిపతి గారికి, అలాగే రూపలత మేడంకి అందరికీ కూడా నమస్కారం. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మలత నరహరి, చెర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఇప్పుడు చదవబోయే అంశం స్మృతుల దొంతర. నా కవితా శీర్షిక రహస్య పుటలు. అల్లిబిల్లి ఆటలతో అపురూపమైన పసితనపు గుర్తులు, అల్లుకున్న మమతలతో అందమైన కుటుంబం, మనసును మౌనంగా తాకిన స్నేహగీతాలు, మధుర సంతకమై నిలిచే ముడిపడిన ఏడడుగులు, ముద్దులొలికే బిడ్డల ముచ్చటైన మురిపాలు, మంచివో చెడువో రహస్య పుటలెన్నింటినో దాచుకున్నది హృదయం. స్మృతుల దొంతరలను కదిలించిన ప్రతిసారి కమ్ముకుంటాయిలే గుండె బరువును పెంచుతూ జ్ఞాపకాల మేఘాలు. ఒకటన రెండన ఎదను కుదిపేస్తూ తాకిన శరాఘాతాలు. ఎన్ని పేజీలు తిరిగేసి చూడను, తిరిగి రాయలేని కావ్యమే కదా జీవితం. చూసేవారికది రసరమ్య భరితం, తరచి చూస్తే తరగని గాయాల గేయం. అయినా తప్పదులే గెలిచి చూపాలంటే ప్రతినిత్యం ఓ యుద్ధం. యోధుడివై విజయమందుకుంటావో, భీరువువై వెనుకంజ వేస్తావో, ఏదైనా నీ చేతిలోనే. ధన్యవాదాలండి. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం అత్యుత్తమ కవితలలో నా కవిత ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. గురువర్యులకు ధన్యవాదములు. దృశ్య కవిత గానలహరికి నా కవిత స్మృతుల దొంతర అనే అంశానికి నా శీర్షిక భావధార. అంశం వెలుగులో ప్రకాశాన్ని పట్టుకుందామని అరమోడుపుల కనులు మూసుకుంటే ధారలా ప్రవహించే ధారాళమైన భావసంపదలు. ఒక్కటేమిటి, లెక్కలేనన్ని ఆటపాటల బాల్యంలో అనుభవాలు గతించినవే అయినా మతించితే మహత్యాల ముత్యాల సరాలు. మననమైతే చాలు కోటి దీపకాంతులు కోనేటి మెట్లపై పెట్టిన అందాలే. కోమలమైన నెమలీకలు మోంపై కదలాడినట్లు ఆ నింగిని తాకిన అనుభూతే. వంగిన నెలవంకను మీటిన ఆనందమే. హిమనదముల సెలయేళ్ళు లోయలలో దూకిన చందమే. మారుతున్న నేటి ప్రపంచంలో మారని నాటి బాల్యం ఎంతో ఘనం. మధురమైన స్మృతుల దొంతరే భవిష్యత్తు బాటకు దిక్సూచులు. ధన్యవాదములు. నా పేరు కటకం కవిత, కోరుట్ల, జగిత్యాల జిల్లా.
దృశ్య కవిత గానలహరిలో భాగంగా స్మృతుల దొంతర అనే అంశానికి నా కవితా శీర్షిక జ్ఞాపకాల దొంతర. మంచుగడ్డలా కరిగి కాలం గడిచిపోయిన మనోఫలకమందు శిలాశాసనంలా చెక్కబడిన మధుర స్మృతులు తామర తంపరగా గుర్తుకొస్తూనే ఉన్నాయి. అందమైన జీవితంలో తిరిగిరాని వసంతం బాల్యం. బాల్యపు నందనవనంలో మరలరాని మరచిపోని మధురమైన చిలిపి స్మృతులు ఎన్నో ఎదబావిలోన చేపపిల్లల్లా గెంతుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమూల్యమైన కౌమారపు మైదానంలో గతాన్ని తడిమిన క్షణాన పుస్తకములో దాచుకున్న నెమలీకలు, అల్లరి చేష్టల ఆకతాయి స్మృతులు లెక్కకు మించి అంతరంగంలో అనంతమైన భావాలతో గుర్రాల్లా పరుగులు తీస్తూ స్నేహ మాధుర్య సౌరభాలు వెదజల్లుతున్నాయి. యవ్వనపు దశలో మదివీడని అనుభూతుల దొంతర, మనసు పేటికలో భద్రపరుచుకున్న ఆనంద వీచికలు, సాధించిన జయాపజయాలు, ఒడిదుడుకుల పుటల స్మృతులు మనోవీధుల్లో తూనీగలై చిందులు వేస్తున్నాయి. జీవన సంద్రాన భావాల తరంగాలు, ఆశలు ఆశయాల అలలు, తీరొక్క కోరికల నురగలు, కష్టాలు కడగండ్ల సునామీలు, సమస్యల సుడిగుండాలు, ఎన్నో తీపి చేదు జ్ఞాపకాల దొంతరలు దొర్లుతూనే ఉన్నాయి. బడిలో చదివిన పాఠాల కన్నా బతుకు నేర్పిన అనుభవ పాఠాలు జీవనయానంలో గుణపాఠాలై అనుభవైక నైవేద్యం లాంటి ఎన్నెన్నో జ్ఞాపకాల దొంతరలు వీడని స్మృతులై మదిని కదిలిస్తుంటే ఒక్కోసారి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం స్మృతుల దొంతర. శీర్షిక జ్ఞాపకాల మోపు. జ్ఞాపకాల కట్టెల మోపు నెత్తిల మోస్తున్నా, సంకలేసుకున్న సంటి బిడ్డలా చూసుకుంటున్నా, కంటిపాపలా కాపాడుకుందామనుకున్నా, కనురెప్పలు కొట్టినంతసేపట్లో కొన్ని కనుమరుగు. నిద్రపోతున్నాయి దర్జాగా అటకెక్కి, జ్ఞాపకాల కర్రసాము చేసినా కొన్ని ముందటికి రావు తొందరగా. ఉట్టిమీదికెక్కించిన స్మృతుల దొంతర, ఉట్టిమీదికెక్కించిన స్మృతుల దొంతర, అవధాని అభ్యాసానికి అందుతుంది పెరుగు ముంతల. మతిపర్పు మాస్టార్లైతే జ్ఞాపకాల సందూక మూలకు పడేసినట్లే. ఇంకుడు గుంతలా లోపలికి పోయి బయటకు రాని వర్షపు నీరులా మారుతుంది. బుక్ సెల్ఫ్లో కళ్ళ ముందున్న పుస్తకము యాదికి రాదు. వాగుడుకాయలకు అవసరం లేదు పదబంధంతో. ఉపన్యాసకులకు నోట్లో నీళ్ళూరినట్లు దొర్లాలి పదాలు. స్పీచ్ ఆకట్టుకోవాలంటే తలుచుకున్న జ్ఞాపకాలు కాళ్ళ ముందుకొచ్చి కదం తొక్కాలి వరుస క్రమంలో. భావానికి తగ్గ పదాలు దొరకకపోతే జుట్టు పీక్కున్నంత పనవుతుంది. చెప్పదలుచుకున్నది చేరువ కాకపోతే అసలుకే ఎసరు. ఉప్పు వేయాల్సిన చోట పప్పెంత వేసినా తగులదు రుచి. కవిత్వం రాసేటప్పుడు కలం పరిగెత్తాలంటే జ్ఞాపకాల జరి పారుతూనే ఉండాలి. జ్ఞాపకాల జరి పారుతూనే ఉండాలి. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో స్మృతుల దొంతర అనే అంశానికి గాను నా కవిత శీర్షిక జ్ఞాపకాల వల. నిశ్శబ్దం సున్నితంగా గుండెలోకి జారినప్పుడో, ఏకాంతం నిన్నల్లోకి తొంగి చూసినప్పుడో, పుస్తకాల మధ్య నెమలీకల, కాగితాల మధ్య తురకబంతి అచ్చుల వీడిపోని జ్ఞాపకాలే. స్మృతుల దొంతరలు ఒక్కొక్కటిగా లేచి నిలబడి హృదయ మైదానంపై కవాతు చేస్తుంటే, ఆగిపొమ్మన్న సంజ్ఞను ఖాతరు చేయక కుడి ఎడమల తీరు మరిచి చెల్లాచెదురవుతూ చిందరవందర చిందులేసేవి జ్ఞాపకాలే. మనసున మధుకలుషం తొణికిసలాడినప్పుడో, గతపు పరిమళం రేకులు విచ్చినప్పుడో, ఆలోచనల తేనెటీగలు ముసురుకుంటూ అసంకల్పిత చిరునవ్వుల పుప్పొడి రాల్చుకునేవి జ్ఞాపకాలే. వద్దనుకున్నా రాలిన విత్తులు కొన్ని మహావృక్షాలై ఊడలు పాతుకుంటూ ఊపిరి సల్పని పెనుగులాటలో చిరు శ్వాస కోసమో, వెలుతురు రేఖ కోసమో శిశిరానికై ఎదురు చూసేవి కూడా జ్ఞాపకాలే. స్మృతుల తీరం చేరేందుకు జ్ఞాపకాల వలలో చిక్కేందుకే మొగ్గు చూపుతుంది. చేప పిల్లలా చిక్కి త్రుళ్ళిపడే మానసం. చేయి దాటిపోయినవి కొన్ని, విదిలించుకున్నవి మరికొన్ని.
మరుపు గుట్టలపై ఇసుక రేణువులై ఓ తడి పలకరింపులా పాదాల క్రింద జారిపోతూ జ్ఞాపకాలే. ధన్యవాదాలు. నా పేరు కొలసిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో నేటి అంశం స్మృతుల దొంతర అనే అంశానికి నా కవితా శీర్షిక దాచుకున్న పేటిక. కాలం వర్తమానాన్ని గతంలో కలిపేసి భవిష్యత్తు దారులలో పరుగులు తీస్తోంది. అనుబంధాలు ఆత్మీయతల పచ్చదనం కోల్పోయి జీవితం ఎడారిలా మారిపోతోంది. బంధాల కోసం వెంపర్లాడుతుంటే ఎండమావులే ఎదురవుతున్నాయి. మోగపోయిన హృదయం స్మృతులు దాచుకున్న పోషాణాన్ని ఒకసారి తట్టుకు చూసుకుంది. జ్ఞాపకాల తెరలు తెరలుగా కదులుతూ గతంలోకి మనసుని మోసుకెళ్ళాయి. బాల్యపు స్మృతుల దొంతర ఒక్కసారిగా కదిలి కన్నుల ముందు చిన్నతనపు రోజుల తీపి జ్ఞాపకాలను పొడిలో వంపింది. కన్నారారా అంటూ అమ్మ తినిపించే కమ్మని గోరుముద్దలు, నాన్న అల్లరి చేయక బుద్ధిగా చదువుకో అంటూ నాన్న చెప్పే శుద్ధులు, నాన్నమ్మ తాతయ్య చెప్పే కథలు కబుర్లు, పత్రి చెట్టుకు ఊయల కట్టి ఊగిన మూసులు, చదువుల బడిలో నేస్తులతో పంచుకున్న తాయిలాలు, ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు, తరగతి గదిలో గురువులు చెప్పిన నీతుల పాఠాలు, ఇలా ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు రంగరించిన బంగారు బాల్యపు గురుతల స్మృతుల తొందర దాచుకున్న పేటికను హత్తుకుంటే మనకేదో ఊరట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి, హాస్టల్, అమెరికా. స్మృతుల దొంతర అనే అంశానికి గాను నా కవితా శీర్షిక జ్ఞాపకాల ఊట. జ్ఞాపకాల ఊట తవ్విన కొద్దీ తేట, గతమెప్పుడు అనుభవాల పూత, భవితకు ఊత, మీల్చిన అనుభూతిమయం, కొన్ని మాయం కొన్ని మూయం, కట్లు తెంచుకున్న కళ్ళకు ఆదర్శం, గాయాల మనసుకు లేపనం, సంతోషాల సవ్వడి మనసుకు గిలిగిలి, జ్ఞాపకాల తెరపై నాట్యమాడుతున్న రంగుల వలయం, ఎన్నెన్నో పాత్రలు, మాట్లాడేవి మూగవి మోగనివి మూగినవి, నవరసాల కైపులో ముంచినవి, జ్ఞాపకాల స్మృతివేటలో తల్లడిల్లిన లేడిపిల్ల, స్మృతుల నీడలో తడిసి సేద తీరిన వేళ ఆనంద తాండవం, బోధివృక్షం కింద కూర్చున్న బుద్ధిని వలె గురువు బోధతో ఎదిగిన మనసు, బోధనలో తీర్చిదిద్దిన వైనం, అనుభవ నైవేద్యం, బోధనలో తీర్చిదిద్దిన వైనం అనుభవ నైవేద్యం, దూరమైన మనిషికే వెతుకులాట, మనసులో వరుస కట్టిన సన్నివేశాల పంట, గుర్తుకొస్తున్న కొద్దీ గుండెను హత్తుకొని ఓదార్చే కన్నీరు, గుర్తుకొస్తున్న కొద్దీ గుండెను హత్తుకొని ఓదార్చే కన్నీరు, సంతోషాల కొలువు జాతర, పట్టరాని ఆనందాల మూత, పెనవేసుకున్న బంధాల జత, జట్టు జట్టుగా జ్ఞాపకాలు, కలిసి తిరిగిన సంబరాలు, పంచుకున్న సంతోష కుసుమాలు, మనసు ఈదులాడుతున్న వేళ మూట కట్టుకున్న యాదిలో మూట విప్పుతున్నప్పుడు మూత పడని కళ్ళు, ముడివడని ఒళ్ళు, ఒక్కోసారి పూలతేరులో పయనం, దూకుతున్న జలపాతం, ఎగిరి గంతులేస్తున్న సమీరం, అలలవలే ఎగిసిపడే ఆలోచనలు, తీరం చేరేదెన్నడో, స్మృతిపథంలో ఆగని పయనం, ప్రతిదినం నూతనోత్సాహం, స్మృతిపథంలో ఆగని పయనం, ప్రతిదినం నూతనోత్సాహం. నమస్కారం. మీ డాక్టర్ చిదిళ్ళ సీతాలక్ష్మి. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. ఈరోజు నేను చదవబోయే నా కవిత అంశం స్మృతుల దొంతర. నా శీర్షిక నా స్మృతులు. బతుకు పయనంలో బహుదూరపు బాటసారులమే. బాల్యం నుండి ఆనంద స్మృతులను అమర్చుకుంటూ పోతే బహుసుందరపు దొంతరల సమాహారమే. పువ్వుకు తావిల అప్పటి అనుబంధాల మేళవింపు, అందరినీ అందరూ హక్కున చేర్చుకుని సమాదరించే సంస్కారపూరిత సహృదయ లోగిళ్ల చందమే. కానుకలా దొరికిన అబ్బుర జీవితం పనస తొనల పరిమళ భరితమే. దశా దిశా నిర్దేశం ఆ పైవాడే. అన్నీ మధుర మధుర గీతమాలికంటి వనమే. పుట్టి పెరుగుతూ జీవితం చదువుతూ నన్నుగా నిలబెట్టుకుంటూ
నా స్మృతి దొంతరను పేర్చుకుంటూ నాకు ఈ అద్భుత అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశము స్మృతుల దొంతరలు. దానిగా నా కవిత గతాన్ని తవ్విన కొద్దీ. తవ్విన కొలది వచ్చేవే ఆ దొంతరలు, కొలిచిన కొద్దీ బుట్ట నింపేవే ఆ సంగతులు, దులిపిన కొద్దీ రాలేవే ఆ ముత్యాల ముచ్చట్లు, అల్లిన కొద్దీ కుదిరేవే ఆ అందమైన మాలలు, తుడిస్తే పోయేవి కావు ఆ రాతలు, తడిపితే అడుగంటేవి కావు ఆ గాథలు, విదిలించితే వదిలేవి కావు ఆ జ్ఞాపకాలు, మనసుకు ఊరట కలిగించేవి, మైమరపించేవి, నిమరు వేసుకునేవి, నమిలి తినేవి, రుచిని మింగి వ్యర్థాలను వదిలేవి, మనసును ఉత్సాహపరిచి మత్తెక్కించేవి, తలచిన కొద్దీ మనసులో మొలిచేవి. మరిచిపోలేని ఆ మధుర స్మృతులు గతాన్ని తమతో మలుచుకొని తెచ్చేవి, గగనాన్ని కూడా దాటుకొని వచ్చేవి, గతాన్ని తవ్వి తోడు తెచ్చేవి స్మృతుల దొంతరలు. అందరికీ నమస్కారం. సమూహ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఫర్జానా, ఊరు హన్మకొండ. నా కవిత స్మృతుల దొంతర. స్మృతులన్నీ చవ్వడి చేస్తూ మదిలో సంతోషపు సీతాకోక చిలుక పురులు విప్పింది. అలనాటి ఆనందాలన్నీ కుప్పలు కుప్పలుగా పేరుకుంటూ పోతూ హృదయమంతా ఊట చెలిమైంది. చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఒక్కొక్కటి మొక్కజొన్న గింజలు ఒలిచినట్లు అన్నిటినీ ఒలిచి ఒడి నింపుకుంటే గుండెంత మధురమైన మాధుర్యమైన పేలాల ముద్దగా ఎంత హాయో. పొరలు పొరలుగా స్మృతులన్నీ విప్పుతుంటే రంగురంగులై మనసంతా హరివిల్లయింది. దానిమ్మకాయ ఒలుస్తుంటే మిలమిల మెరిసే గింజల్లా ఎంత బాగున్నాయో జ్ఞాపకాలు. ఈ స్మృతుల దొంతరలన్నీ దొంతులుగా మారి నా హృదిలో ఓ మూలన కూర్చొని అప్పుడప్పుడు పలకరిస్తూ పలవరిస్తూ మోములో ఎన్నో వేల సంతోషాలను అద్దుతూ ఉంటాయి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వెగ్గల ఉషశ్రీ, కరీంనగర్. సమూహంలో ఈ వారం నిర్వహించిన స్మృతుల దొంతర అంశానికి గాను నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నా కవిత యొక్క శీర్షిక స్మృతుల దొంతర. కొన్నిసార్లు ఒంటరి సమయాలను కోరుకుంటూ ఉంటాను. మొక్కలను పలకరిస్తూ కొమ్మ కొమ్మను స్పృశిస్తూ ఉండడం అనిర్వచనీయమైన అనుభూతి. అప్పుడే స్మృతుల దొంతర కళ్ళ ముందు నుండి ఒక్కొక్కటిగా దొర్లిపోతూ ఒకటా రెండా లెక్క కందని. అప్పుడే స్మృతుల దొంతర కళ్ళ ముందు నుండి ఒక్కొక్కటిగా దొర్లిపోతూ ఒకటా రెండా లెక్క కందనని. అల్లళ్ళు గిచ్చికయ్యాలు స్నేహబంధాన్ని బలంగా పెనవేస్తూ ఎన్ని ఆప్యాయతాపవనాలో నన్ను ప్రేమగా హత్తుకుంటూ చిరుకోపాలు అలకలు కానుకల కుమ్మరింతలతో సమసిపోతూ అలా అలా నెమ్మదిగా కదిలెల్లుతూ ఉంటే సన్నగా తదియనాటి చందమామల విచ్చుకునే పెదవులు, బుగ్గలు గులాబీలైన సంగతుల తలపులు మరోమారు విరబూస్తూనే మౌన సామ్రాజ్యాలు కూడా కొంచెం గుండెను బరువుగా మారుస్తూ బాధామయ సంఘటనలు కళ్ళల్లో సెలేరులను సృష్టికర్తలు. బాధామయ సంఘటనలు కళ్ళల్లో సెలయేరుల సృష్టికర్తలు. కష్టం సుఖం జీవిత పాఠాల బోధకులు. ఓటమి గెలుపు జీవన తీరం వైపుగా నడిపిస్తూ జీవిత పయనమంతా ఓ జ్ఞాపకాల నిధి. జీవిత పయనమంతా ఓ జ్ఞాపకాల నిధి. నెమరు వేసుకున్నప్పుడల్లా ఉగాది పచ్చడిలా రుచుల సమ్మిళితం. నెమరు వేసుకున్నప్పుడల్లా ఉగాది పచ్చడిలా రుచుల సమ్మిళితం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి,
ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో స్మృతుల దొంతరలలో అనే అంశానికి నా కవిత శీర్షిక ఎప్పటెప్పటివో. ఈ జీవన పయనంలో గడిచిన ఎన్నో నిన్నలలో బ్రతుకు నౌక దాటిన సంబరాల రేవులలో అలల జ్ఞాపకాలెన్నెన్నో. మడతల ముడతల మస్తిష్కంలో కదిలిస్తే చాలు జలజలమని జాలువారే స్మృతుల దొంతరలేవేవో. ఇప్పుడంటే ఇప్పుడే అనుభవించినట్టు అనుభూతి. నాగావళి వంశధారల ఇసుక తిన్నెలపై పరుచుకున్న బాల్యంలోని ఆటపాటల నిత్యనూతన తరంగాలు. పాఠశాలల్లో, కళాశాలల్లో, చదువుల్లో వక్తృత్వ వ్యాసరచన నైపుణ్యంలో పోటాపోటీల సందోహాల ప్రతిఫలాలుగా అధ్యాపక ప్రస్థానంలో శిష్యగణాలు సాధిస్తున్న విజయాలు. 3 ముళ్ళు 7 అడుగుల వెచ్చదనపు మాధుర్యాలు. పిల్లల అంచెలంచెల ఎదుగుదలలోని సంతోషపు కెరటాలు. మనుమడుగు మనుమరాళ్ల ముచ్చట్లలో ప్రతిఫలిస్తున్న చిన్ననాటి జ్ఞాపకాలెన్నెన్నో. సాహితీ ప్రయాణంలో పఠించిన పుటపుటలోని కవనామృతం వర్తమాన రచనలకు జవజీవప్రదాయక స్మృతుల జలలెప్పటెప్పటివో. అత్యుత్తమ కవితగా ఎంపికైన స్మృతుల దొంతర కవితను మీ ముందు ఉంచుతున్నాను. కళ్ళు నిద్రలోకి జారిపోతుంటే మస్తిష్క మదనతో ఏదో జ్ఞాపకపు దొంతర మెదడును కలుపుతోంది. అమ్మ ఒడిలో సేద తీరుతున్న వేళ జగమంతా అక్కడే. నిద్రపుచ్చుతూ అమ్మ పాడిన జోలపాట నేటికి కర్ణాభరణమే. ఆకలో ఎత్తుకు ఎగురాలనే ఆలోచనలో రోదనలో కానీ నాన్న భుజాలపైకి చేరుకుంటే జగమంతా రంగుల లోకమే. నన్ను నాన్న మొదటి బడికి తొలగపోతుంటే బుక్కలు పెడుతూ అక్షరం నేర్పిన అమ్మ కళ్ళల్లో చెమ్మ. ఎదిగే వేళ పట్టుతప్పి పడిపోతే తగలని గాయానికి అమ్మ వెన్నుపూత. అక్షరం పదమై వాక్యం పుస్తకమై నేను ఎదిగిపోతుంటే అమ్మా నాన్నల అంతర్ముఖ ఆనందం నా కళ్ళకు నిత్య చిత్రమే. ఎదిగిన నేను ఏదో సాధిద్దామనే పక్షిలా ఎగిరిపోతుంటే వారి కళ్ళల్లో ఏదో అలికిడి. ఆనంద బాష్పాలో ఆవేదన చెలిమిలో అర్థం కాని నేను చేయి ఊపుతూ వెళ్ళిపోతే నాన్న కళ్ళ కంటే గుండె సవ్వడే ఇప్పటికీ నా చెవుల్లో సజీవమే. మామూలుగా మారిన విత్తలోక జీవితంలో నిత్య సమరమే చేస్తున్నా అంతు చిక్కని ఆవేదన గుండె గదల్లో నిత్య అలజడే. చరవాణి ముచ్చట్లు నిత్య హోమపు సమిధులే అయినా మనసు మాత్రం నిత్య సమరమే. జ్ఞాపకాల దొంతరలు మెదడులో యుద్ధమే చేస్తుంటే ఏదో అలికిడితో కళ్ళల్లో మెలకువ. దూరమైన ప్రేమను దగ్గర చేసుకోవాలనే తపనతో మానసిక ప్రశాంతం. తిరిగి జనకులను చేరుకుందామనే ఆలోచనతో పక్షి ప్రయాణం. జ్ఞాపకాల దొంతరతోనే మదికి మేలుకోల్పు జరిగిందేమో. జ్ఞాపకాల దొంతరతోనే మదికి మేలుకొలుపు జరిగిందేమో. మనిషికి జ్ఞాపకాలే లోకమైతే మది నిర్లిప్తత. మనిషికి జ్ఞాపకాలే పదిలమైతే విశ్వమంతా అలౌకికమే. ధన్యవాదాలు.
విన్నారు కదండి మన నేటి కవిత సమూహ సభ్యులు, కవులు, కవయిత్రులు వారి స్మృతులను ఏ విధంగా మనకు అందించారు. వారి వారి స్మృతుల అద్భుతమైన కవితల్ని విని ఆనందించారని, ఆస్వాదించారని భావిస్తూ మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త విశేషంతో దృశ్య కవిత గానలహరిలో కలుసుకుందాం. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో వ్రాయడం మరవద్దు. రేపు వారం కొత్త అంశంతో కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు.